విషయాలు ఒక్కసారి మాట్లాడుకోవాలి, పునరాలోచన చేసుకోవాలి. మనం ఎటు పోతున్నాం, ఎట్లా ప్రయాణం చేయాలి అని ఆలోచన చేయాలి అనేది అందరి మనసులో పడ్డది. అందరి మనసులకు వచ్చింది. మాట్లాడుకుందాం సార్, ఎటు పోదామనేది మనం ఆలోచించుకుందామనే మాట ప్రతి ఒక్కరి నోట విన్నాను. ఒక సీరియస్గానే ఆలోచన చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి అందరు రావటం జరిగింది. మరి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మామూలు వాళ్ళు కాదు. అందరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే, అవునా కాదా? అందరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే. ఇక్కడ తెలంగాణ కోసం జరిగిన పోరాటం అంటే అది మామూలు పోరాటం కాదు. ఆ రోజు మన వెంట నాయకులు లేరు, ఏ మహానాయకుడు రాలేదు. మనమే కాసేపుని వేదికలు కట్టి ఎక్కడికక్కడ తెలంగాణ కోసం మీటింగులు పెట్టి తెలంగాణ చైతన్యాన్ని నింపినటువంటి వాళ్ళు. ఊరూరికి మీటింగులు ఇవాళ గుర్తు చేసుకుంటే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మిత్రుడు రామరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మేమందరం కలిసి చెన్నూరులో మీటింగ్ పెడదామంటే సాధ్యమవుతుందా అనే అనుమానం కలిగింది. కానీ చివరాఖరికి విద్యావంతుల వేదిక తరఫున చెన్నూరులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు దాదాపు ఊరంతా వచ్చి కూర్చున్నది. ఆ చెన్నూరు విశేషాలను చెప్తూ తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తే వాళ్ళందరిది అద్భుతమైనటువంటి స్పందన. అట్లా ఊరూరు తిరిగినాం. మేము అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయి వస్తుంటే ఆ మధ్యన తుంగభద్ర నది మీద డ్యామ్ మీద ఆపింది. పోలీసు వాళ్ళు అంటుండే వెనకాల కానిస్టేబుల్ జర ఆపి జీప్ ఆపవా అంటుండే. ముందు ఇన్స్పెక్టర్ సాబ్ ఉన్నాడు, సార్ ఏమనుకోకు జీప్ ఆపన్నాడు. దిగి ఆ డ్యామ్ వల్ల కలుగుతున్న నష్టాలు ఏంది అని వివరించి చెప్పింది. అంటే చైతన్యము ఆ రోజు ఆ స్థాయిలో ఉండే, ఆ స్థాయిలో పోరాటం సాగుతుండే. ప్రజలకు అనుమానం ఉండే. నేను ఈడ కల్వకుర్తికి పోతే ఒక ఆయన డప్పు కొట్టేట ఆయన నన్ను చేయబట్టుకొని ఆపి, మామూలు మనిషి, చినిగిపోయిన బట్టలతోని తెగిపోయిన చెప్పులతోని మామూలు మనిషి ఆయన నన్ను గట్టిగా చేయబట్టుకొని ఇట్లా చేతులు జేబులో పెట్టిండు, ఎవరన్నా పెడతారు అమ్ముడు పోయేవని అన్నాడు. అంత హెచ్చరిక ఎందుకు చేసిండంటే తెలంగాణ రావాలనే ఆకాంక్ష అంత బలంగా ఉండే. నువ్వు నిలబడు, కొట్లాడు, తెలంగాణ వచ్చేదాకా మేమంతా నీ వెంట ఉంటాము అని. కొత్తగూడెంలో రోజు పోతున్నాము, నా ముందే బండి ఆపిండు, హారం కొట్టిండు మా వాళ్ళు. ఆయన వెనకకి తిరిగి చూసో నువ్వా సార్ అని బొట్లే దాచిపెట్టుకున్న 500 రూపాయలు మడిసి పెట్టుకున్నాడు. ఆ 500 రూపాయలు ఇచ్చి నా దగ్గర గింతే ఉన్నాయి, నువ్వు ఎట్లన్నా చేసి కొట్లాడు తెలంగాణ కోసం. ఆ స్ఫూర్తి అటువంటిది. ఆ రోజు ప్రాణాలకు లెక్క చేయలే. నా ప్రాణం పోతే పోయింది కానీ తెలంగాణ వస్తే చాలు అని అనేక మంది, శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే పోలీస్ కిష్టన దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మనం అనేక మంది పోరాటం చేసినాం. ఆ రోజు ఇంకో ఆలోచన లేదు, ఇల్లేమవుతుందనే ఆలోచన లేదు, ఇంట్లో ఎట్లా గడుస్తుందనే ఆలోచన లేదు. ఒక్కటే ఆలోచన, తెలంగాణ రావాలి. ఏం పిలుపునిస్తే ఆ పిలుపు చేయటానికి జనం సిద్ధంగా ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాటం చేసినాం. ఆ స్ఫూర్తిని పునికి పుచ్చుకున్న వాళ్ళం కనుక ఇవాళ మనందరికీ ఒక ఆవేదన ఉంది. మనం ఎటు పోవాలి, ఎటు పోతున్నామో లెక్కేసుకోవాలి ఓసారి అనే ఆలోచన. అందుకనే ఇంత సీరియస్గా మనందరి మనసుల్లో మెదులుతూ ఉంది. మనం కొట్లాడినాం. నిజానికి కొట్లాట మొదలుపెట్టిన రోజు టీఆర్ఎస్ లేదు. మనం కొట్లాట మొదలుపెట్టినాక మన ఎంబడి నడిచిన వాళ్ళు ఎన్కౌంటర్లలో చనిపోయినాక గప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. మొన్న అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు ఎన్కౌంటర్లో మేము ఉంటే సంపి పారేస్తుంటామంటే మనకు కూడా రక్తం మసులుతుంది. మన ఎంబడి నడిచిన వాళ్ళే, మన కోసం కొట్లాడిన వాళ్ళే, తెలంగాణ రావాలని ఆరాటపడ్డ వాళ్ళే ఎన్కౌంటర్లో చనిపోతే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. వెంట నడిచిన వాడు చేయి విడిచిపెట్టిపోయి ఎక్కడో ఎన్కౌంటర్లో శవమై తేలితే మనకెంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇవన్నీ చూసి వచ్చినటువంటి వాళ్ళం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ లేదు, తర్వాత వాళ్ళు పార్టీ ఏర్పడ్డది. పార్టీ ఏర్పడితే మనకు కూడా ఒక రాజకీయ ముఖం కావాలని వెంట నడిచినాం, కాపాడుకున్నాం, రక్షణ కవచంగా నిలిచినాం. అవునా కాదా? నేను అబద్ధం చెప్తే మీరు చెప్పండి. ఆ రోజు వాళ్లకు రాజకీయ ఆలోచనే,
ఎట్లా గెలవాలి, సీట్లు ఎట్లా సంపాదించుకోవాలి, మంత్రులం ఎట్లా కావాలి అనే కానీ మనం మాత్రం అందరం కూడి తెలంగాణ కోసం ఉండాలి అని చెప్పి నిలుపుకున్నాం, నడుపుకున్నాం. వెనకాల అందరం కలిసి తెలంగాణను తీసుకొచ్చినాం 2014లో. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ఆ ఫక్తు రాజకీయ పార్టీ అన్నటువంటి వాడు ఇవాళ తెలంగాణ గురించి ఆలోచించటం కంటే తన స్వార్థం గురించి, తన ఆస్తుల గురించే ఆలోచించుకున్నాడు. ఏ ప్రాజెక్టు కడితే ఏ కాంట్రాక్టర్కు మిగులుతాయి, మనకు దక్కుతాయి అన్న ఆలోచనే. ఎవరికి భూమికి పైసలు ఇస్తే నిన్న ఆసుపత్రిని ఒకదాన్ని తెరిచిండ్రు, ఆ ఆసుపత్రికి భూములు ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన భూములు తీసుకున్న ఆయన మరి ఒక పార్టీకి ఆయన పైసలు ఎన్నికల బాండ్లు కొని పైసలు కూడా సమర్పించుకున్నాడు. ఈ రకమైన వ్యవస్థ ఒకటి కొనసాగింది. మామూలుగానైతే ఇంగ్లీష్లో క్రోనీ క్యాపిటల్ అంటారు, అంటే అర్థం తెలుగులో ఆశ్రిత క్యాపిటల్, పెట్టుబడి. నేను నీకు సహాయం చేస్తా, లాభపడు, నాకు ఇన్ని పైసలు అని చెప్పి వ్యాపారంలో ఒకరికొకరు దోస్తు కట్టి సంపాదించుకోవటం, డబ్బులు వెనుకేసుకోవటం, పోగేసుకోవటం, ఇది ప్రధానమైనటువంటి ఒక కర్తవ్యంగా ఆ రోజుల్లో నడిచింది. ఈ నడిచినటువంటి వ్యవస్థ ప్రశ్నించిన ప్రతి ఒక్కరి పట్ల నిరంకుశంగానే నేనే తెలంగాణ తెచ్చిన అన్నాడు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక గుర్తింపు లేదు, తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడా కూడా ఒక గౌరవం లేదు. ఆ గౌరవం లేక, గుర్తింపు లేక తెలంగాణ ఉద్యమకారులు సంపూర్ణంగా అణచివేతకు గురవుతున్న సందర్భం. ఆ సందర్భంలో మనందరం కలిసి కొట్లాడి, మనందరం కలిసి ఆ రోజు ఈ నిరంకుశ పాలన ఓడిపోవాలని కోరుకున్నాం. మన ఒక్కరి వల్ల కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీకి గెలవటానికి ఆ రోజు సహకరించి మొత్తానికి నిరంకుశ పాలన అంతం చేసినాం. ఇవాళ నిరంకుశ పాలన అంతం కావటంతో తెలంగాణలో కొంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, మనందరికీ తెలిసిన వాస్తవం. ఈ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఈ హాల్లో మీటింగ్ పెట్టుకోవాలంటే 2023 ఎన్నికలకు ముందు అనూహ్యమైన ముచ్చట, అది సాధ్యమే కాకపోవును మనకు. కానీ ఇవాళ ఈ హాల్లో మనం మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం, కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. ఏదన్నా సమస్య ఉంటే గవర్నమెంట్ దాకా వెళ్ళి చెప్పగలుగుతున్నాం. మనం ఒక నిరంకుశ పాలనను అంతమొందించడానికి సమిష్టిగా చేసిన పోరాటాల ఫలితంగా ప్రజాస్వామ్యం అనేది కొంతమేరకైనా విస్తరించింది, ఒక అవకాశం అనేది కలిగింది. మనం కూడా కొంత స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కలిగింది. ఇవాళ మనం అంతటితో సంతృప్తి చెందుతున్నామంటే లేదు. తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కూడా పుంజుకోవాలి, ముందుకు పోవాలి అని చెప్పి మనం ఆశపడుతున్నాం. తెలంగాణ కోసమైతే పిల్లలు బలిదానాలు చేసుకున్నారో ఆ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ అభివృద్ధి నిర్ణయం కావాలి అని చెప్పి మనందరం కూడా ఆలోచించుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికోసం తల్లాడిన మనం అందరం కూడా ఇప్పటికీ తల్లాడుతూనే ఉన్నాం. మనం ఏం కోరుతున్నామంటే మా ఉద్యమకారులకు గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, బతుకు తెరువు కోసం సహాయం కావాలనేదే మనం అందరం ఇవాళ అడుగుతున్నాం. దానికోసం ఇవాళ మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ అభివృద్ధి నిర్ణయం కావాలి, ఉపాధి కల్పన ప్రధానంగా ఉండాలి, మన వ్యవసాయం కాపాడుకోవాలి, పునరుద్ధరించుకోవాలి, ఇక్కడి ప్రజల బతుకుదెరువు అవకాశాలు ప్రధానం కావాలని చెప్పి మనం ఆరాటపడుతున్నాం. దానికోసం తల్లాడదాం, దానికోసం మనం కొట్లాడదాం, దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ఎమ్మెల్సీ వచ్చింది మనకు కందుకు, ఇది మనం చేస్తున్న కార్యక్రమాలకు ఊతమే తప్ప ఇది మనకు ఆభూషణం కాదని నేను ఇదివరకే ప్రకటించిన. చాలా స్పష్టంగా తెలంగాణ జనసమితి అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచింది. ఇవన్నీ కూడా ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశాలే. ఇవాళ పార్టీ దాదాపు ఒక 22-23 అంశాల మీద, అందులో వికలాంగుల హక్కుల పరిరక్షణ కూడా జోడించుకొని 23 అంశాల మీద మనం అధ్యయనం చేసి తీర్మానాలు తయారు చేసుకున్నాం. ఆ తీర్మానాల మీద చర్చించుకున్న తర్వాత మన కార్యాచరణ ఎట్లా ఉంటుంది అని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానాలన్నీ ప్రకటించి, చదివి, చర్చించి, ఆమోదించిన తర్వాత, సౌహార్ద ప్రతినిధులందరూ కూడా సందేశం ఇచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటుందనే విషయంపై మళ్ళీ తెలంగాణ జనసమితి ప్రస్తుత అధ్యక్షునిగా
ఎందుకంటే మధ్యాహ్నం ఎన్నికలు కూడా జరుగుతాయి అధ్యక్షులు. ఇది మనం మళ్ళీ మన కార్యాచరణను కూడా ప్రకటించుకుంటాం. ఈ కార్యాచరణ చాలా కీలకమైనటువంటి అంశం. మనం మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, హాలు జర చిన్నగా అయింది, వచ్చేటోళ్ళ సంఖ్య పెరిగింది కానీ హాలు జర చిన్నగా అయింది. అందరినీ నేను కోరుతున్నా, ఏం తప్పు పట్టుకోకుండా ఏడ జాగా ఉంటే ఆడ కూర్చోండి. ఎందుకంటే ఇది 4 దాకా ఉడిసే ముచ్చటైతే కాదు. మధ్యాహ్న భోజనాలు కూడా ఉన్నాయి, చేసైనా మళ్ళీ మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. అన్ని విషయాలపైన ఒక అవగాహనతోనే పోదాం. వచ్చిన వాళ్ళం వచ్చినాం ఇంత దూరం, ఒక నిర్ణయానికి వచ్చే పోవాలి కదా, ఉట్టిగా పోవద్దు కదా. అందుకని కూర్చొని ఆలోచించుకొని అన్ని విషయాలు చర్చ చేసుకొని మనం సాయంకాలం మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఒక సందేశంతో పోవాలి. రేపు పోయినాక అడుగుతారు మిమ్మల్ని, ఏం పోయినరు, ఏం వచ్చిందండి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీళ్లు చూసి వచ్చినామంటే నడవదు కదా ముచ్చట. ఇన్నాము మేము ఆడ కూడా అనేక విషయాలు తెలుసుకున్నాం అనేది మనకు ముఖ్యం. మనకు సంబంధించిన అనేక విషయాల మీద తీర్మానాలు వస్తాయి. ఆ తీర్మానాలు కరెక్ట్ లేకపోతే సరి చేయించుకోండి. ఎందుకంటే దాని ఆధారంగానే రేపు మనం కార్యాచరణ ఉంటుంది. ప్రజల సమస్యల మీద తెలంగాణ జనసమితి నిలబడుతుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజల సమస్యల మీద పరిష్కారం కోసం జనసమితి నిలబడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం గట్టిగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. ఎట్లా జరుగుతాయి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా నేను ఇంతసేపు చెప్పినట్టు సౌహార్ద ప్రతినిధుల సందేశాలు ఉంటాయి, మన తీర్మానాలు ఉంటాయి. తీర్మానాలు అయినాక కూడా మనం ఇంకా చాలా విషయాలు, మన కార్యాచరణకు సంబంధించిన చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఒక్కటే చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నడి సముద్రంలో పడవ పోతుంటుంది. ఆ పడవకు దిక్కు చూపియాలంటే దిక్సూచి ఒకటే. ఆ దిక్సూచే లేకపోతే ఆ పడవ దిక్కు తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటుంది. తెలంగాణ జనసమితి ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో, డబ్బులుకి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఒక నైతిక దిక్సూచిగా మిగిలి ఉంది. ప్రజల సమస్యలను లేవనెత్తటం, ఎజెండా మీద నిలపటం, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం, ఒత్తిడి పెట్టడం, ఇది మన కార్యక్రమంగా ఉంటుంది. తప్పనిసరిగా రాజకీయాల్లో మార్పు తేవాలి. మాకున్నటువంటి లక్ష్యాలు రెండే రెండు: ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం. బీసీలకు న్యాయం జరగాలి, ఎస్సీలకు న్యాయం జరగాలి, అణగారిన అన్ని వర్గాలకు, మహిళలకు. తప్పకుండా ఈ ముస్లింలేమో వాళ్ళొకటి శత్రువులైనట్టు, దొంగలైనట్టు మాట్లాడు కరెక్ట్ కాదు. వెనుకబడి ఉంటే మతం ఏదైనా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. క్రైస్తవ మతం ముచ్చుకోగానే దళితులందరూ కూడా వెంటనే మారిపోరు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇవన్నీ కూడా మనం సీరియస్గా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నాం, మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. దిక్కు దివానం లేని ఆలోచన చేస్తే కట్టిపత్తంలాగా ఉంటుంటుంది ప్రయాణం అట్లా నడవద్దు. ప్రయాణానికి ఒక తొవ్వ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. రైల్వే స్టేషన్కి పోయి ఏడికి పోతున్నంటే ఏడికో తెలియదు, టికెట్ అయితే ఏమంటే ఇస్తాడా, ఇయ్యడు. ఈ ప్రయాణం కూడా అంతే. నువ్వు ఏడికి పోతున్నావో, ఎట్లా పోతున్నావో నిర్ణయించుకోవాలి. ఏడికి పోతున్నామంటే ప్రజాస్వామ్యం కోసం పోతున్నాం, సామాజిక న్యాయం కోసం పోతున్నాం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోతున్నాం. ఈ లక్ష్యాల కోసం మన ప్రయాణం ముందుకు సాగుతుంది. స్పష్టత ఉన్నది మనకు, దాంట్లో అనుమానాలు లేవు. ఈ స్పష్టతతో మనం పనిచేస్తుంటాం. ఒక్కొక్కసారి నిరాశ మనల్ని వెంటాడుతుంది. ఇంత కొట్లాడి తెలంగాణ తెస్తే ఇంట్లో చిప్పే గత, ఏంది మన సంగతి, ఎందుకు ఇవన్నీ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఈ మార్పు అనివార్యమైన మార్పుల కోసం మన వంతు త్యాగం చేసినాం. కానీ ఈ త్యాగం చేసిన తర్వాత మనం కోరుకున్న విధంగా తెలంగాణ అభివృద్ధి చెందితేనే మన బతుకులు బాగుపడతాయి. దానికోసం అనివార్యంగా మనం మళ్ళీ నిలబడవలసిందే. మన ప్రయాణం ఒడవలే. నాతోని అందశ్రీ గారు అనే వాళ్ళ పేరు ఎందుకు పెట్టుకున్నామంటే, చనిపోయే ముందు గద్దర్ గారు మా మీటింగ్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చిండు, మీరు నిలబడండి నా అండ ఉంటుంది అని. అందశ్రీ మా ఇంటికి వచ్చి అన్నాడు, అన్న ఏమనుకుంటున్నావు అంటే, తొవ్వడవలేదే ఇంకా అన్న. కరెక్ట్ ఆలోచన చేస్తున్నావు అని చెప్పి ఆయన, నాకు సంతోషమైంది. నా అవసరం ఏదున్నా నేను మీ వెంట ఉంటా అని చెప్పి ఆయన కూడా ఒక మాట ఇచ్చింది. ప్రజల కోసం నిలబడ్డారు, ప్రజల కోసం ఆడినరు, పాడినరు. జీవితం అంతా ప్రజల కోసమే గడిపినటువంటి పెద్దలు మనకి అలా స్ఫూర్తిగా ఉండాలి. వాళ్ళు ఏ త్యాగం చేసినరో, ఏ నిబద్ధతతో పనిచేసినరో
మనం కూడా అదే నిబద్ధతతో పనిచేయాలనే ఆలోచనతోని ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. నాకు బాగా సంబరమైన ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈసారి నేను ఏం పని చేయలేదు, ఉన్న మాటే చెప్తున్నా, అమ్మతోడు దాచిపెట్టేది లేనే లేదు. అన్ని ముచ్చట్లు చెప్పినా ఎవరెవరు ఏం చేస్తారో చెయ్యినరా, ఒక పైసల సంగతి నాకు వదిలిపెట్టుండ్రు. నా అప్పు చేసైనా చెయ్యాలి, ఇది ఒడిసేది కాదు. ఇంట్లో పెళ్ళి అనుకున్నాక ఆగుతుందా నడుమ? ఇది కూడా గంతే, ఒడిసే ముచ్చటైతే కాదు ఇది. కాబట్టి ఎట్లయినా చేసుకుందాం, కానీ మొత్తానికి ఇక మీరే చూసుకోవాలి అంటే మరి సారు ముసలోడు అయిపోయింది అనుకున్నారో ఏమో, కానీ మొత్తానికి ఎవ్వని పని వాళ్ళు నెత్తినేసుకొని చేసిండు. నాది డయాస్ పని అంటే డయాస్ చేసిండు. నేను హాల్ బుక్ చేస్తా అంటే బుక్ చేసిండు. పోలీస్ కాడికి పోయి కాగితం పట్టుకొస్తాను, పట్టుకొచ్చింది. ర్యాలీ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు ర్యాలీ తీసిండు. ఊళ్ళల్లో ఫోన్ చేసి ఎట్లా రావాలి, ఎట్లా ఏమేమి సంగతి అన్నీ చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు తప్ప నేను ఇలా చేసింది ఏం లేదు. తప్పులు మాత్రం నాయి. మంచి జరిగితే సప్పట్లు వాళ్ళకే కొట్టాలని మీ అందరికి కూడా కోరుతున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే నేను మైక్ పట్టుకున్నా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అందుకని ముచ్చట ఏంటంటే ఒక టీం తయారవుతుంది, సంబరపడాలి. ఎప్పుడు కూడా నాయకుడు అంటాడు ఎప్పుడు తన అవసరం లేదో ఆ రోజు ఎక్కువ సంతోషపడాలి. ఎందుకంటే మన అవసరం లేని రోజు ఇంకొకటి ఈ పని చేయటానికి సిద్ధపడ్డాడని మనకు ఒక తొవ్వ ఎల్లదీయటానికి ఉన్నాడు అనుకున్న రోజు మనకు నిజంగా చాలా సంతృప్తి కలుగుతుంది. మా వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా తిరిగి పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నాకు చాలా సంతోషం. భవిష్యత్తు మాత్రం పకడ్బందీగా ఉంటుంది జనసమితి. ఇక నాకు ఆ నమ్మకం అయితే కుదిరింది, మీకు కూడా నమ్మకం ఉండాలి, ఇక తప్పదు. ఎందుకంటే అంత సీరియస్గా పనిచేయటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్కటే మాటనే మీకు చెప్పేది ఏంటంటే, జనసమితి నిలబడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, సామాజిక న్యాయం కోసం నిలబడుతుంది, ప్రజాస్వామ్యం కోసం నిలబడుతుంది, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నిలబడుతుంది. ఈ పోరాటంలో మీ అందరూ కూడా మాతోని గట్టిగా కలిసి రావాలి, కొట్లాడాలి. ఇక మనకు తప్పదు. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి, అందరం కలిసి అదే తోవలబోదాం. కానీ షార్ట్ కట్లు లేవు చరిత్రలో. ప్రయాణం చేయవలసిందే, ఎల్లదీయవలసిందే, లక్ష్యం చేరుకోవలసిందే. గద్దర నూకనేది నాతో, కూర్చున్నోని కుర్చీకి చెదలు పడుతుంది, నడిచడంతో ఓడుస్తుంది. ప్రయాణం వెళ్ళినాం, 8 ఏళ్ళు నడిచినాం, తొవ్వైతే వెళ్ళింది. మేమేం ఆగం కాలే. ఓట్లు వచ్చినాయా లేవా అంటే పైసలు లేవు మా దగ్గర, రావని మాకు ఎరికే. కానీ ఈ 8 ఏళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ఏ సమస్య వచ్చినా ఎజెండా మీద ఎత్తి చూపగలిగినాం. ఎక్కడికి పోయినా ఓ మాట అంటారు, నువ్వు మాట్లాడితే అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఎందుకో ఒక నమ్మకం అయితే కుదిరింది. మాకేమొచ్చినాయంటే ఓట్లు రాలేదు, కానీ ప్రజల దగ్గర విశ్వాసం మాత్రం మేము సంపాదించుకోగలిగినాం. అది మాకున్న ఏకైకమైనటువంటి ఆభరణము, ఏకైకమైనటువంటి ఆదాయము, సంపద. గద్దప్ప మాకు ఇంకొకటి లేదు. ఈ సంపదను నిలబెట్టుకుంటాం, కాపాడుకుంటాం. మాకు సొంతమైన ఆలోచనలు లేవు. ఫామ్ హౌస్ లేకపోయిననే రంది లేదు, చేతికి కడియాలు రాకపోయిననే ఆలోచన లేదు. మేము నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. మీరు కూడా మా ఎంబడి నిలబడితే ఇంకా గట్టిగా నిలబడతాం, ఇంకా గట్టిగా ఉరకగలుగుతాం. కాబట్టి మీ అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ, మేమేం కాట కలిసిపోలే, తువ్వ మరిచిపోలే, యాది మనిషి లేము, సోయితోనే ఉన్నాము, సోయితోనే నడుస్తామని మీ అందరికీ స్పష్టం చేస్తూ, మనం ఏం పని చేయాలి, ఎట్లా చేయాలనేది నేను సాయంకాలం చాలా ముచ్చట మాట్లాడేది ఉంది, చాలా ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడేది ఉంది. అప్పటిదాకా మాత్రం మీరు ఉంటారు కదా, ఉండాలి. ఎందుకంటే ఇది మన ముచ్చట. ఎట్లా ఎండలో ఇటు పోతాం, చల్లబడ్డాకనే పోవాలి ఎవరితో వాళ్ళు. కాబట్టి సాయంత్రం దాకా ఇక్కడ ఉండుండ్రి. భోజనం కూడా ఏదో మంచిగానే చేయించారు, నాకు ఎరుకలో ఏ వండినరో కానీ మొత్తానికి మంచిగానే చేయించారు. మీరందరూ కూడా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ వాళ్ళకు కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు, మీడియాకు కూడా కృతజ్ఞతలు.